హాయ్ అండి, నమస్తే. ఈరోజు ఒక మంచి హెల్దీ అండ్ టేస్టీ పచ్చి పులుసు రెసిపీ చూపించబోతున్నాను. అది కూడా పాతకాలం పద్ధతిలో అనమాట. పాతకాలం పద్ధతిలో పచ్చి పులుసు, దాంతోపాటు ఇంకొక సూపర్ కాంబినేషన్ కర్రీ చూపిస్తున్నాను. ఈ కాంబో సూపర్గా ఉంటుందండి పచ్చి పులుసుతో పాటు. ట్రై చేసేయండి మీరందరూ కూడా. మరి ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? పచ్చి పులుసులోకి కాంబినేషన్గా నేనేం ప్రిపేర్ చేయబోతున్నానో అనుకుంటున్నారు కదా. మరి వీడియో మొత్తం చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ముందుగా మనము నిమ్మకాయ సైజు కంటే కొంచెం ఎక్కువ చింతపండు తీసుకొని వాటర్లో నానబెట్టుకొని తీసుకోవాలి. చింతపండు నానిన తర్వాత మనం ఇక్కడ చింతపండు నుంచి చింతరసం అనేది సపరేట్ చేసుకోవాలి. చింతపండు రసాన్ని వీలైనంత పల్చగా తీసుకోండి, మరి చిక్కగా కాకుండా పల్చగా తీసుకోవాలి. ఈ రుచికి తగ్గట్టుగా ఉప్పు కారాలు అడ్జస్ట్ చేసేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత కారం ఒక 1 టేబుల్ స్పూన్ కరెక్ట్గా సరిపోతుంది. ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ తీసుకోండి, సరిపోతుంది. మరి తక్కువైతే టేస్ట్ అసలు బాగుండదు. వీలైనన్ని ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ వేసుకోండి. 1 లేదా 2 ఉల్లిపాయ తీసుకొని సన్న ముక్కలుగా ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ పచ్చి పులుసులోకి ఉల్లిపాయ ముక్కలు భలే టేస్టీగా ఉంటాయండి. అలానే కొత్తిమీర కూడా సన్నగా తరిగి వేసుకోవాలి. కొంచెం బెల్లం యాడ్ చేసుకోండి, ఫ్లేవర్ అద్దరిపోతుంది అంతే. ఇప్పుడు మనకి బెల్లం కాస్త కరిగిన తర్వాత పచ్చి పులుసు అనేది రెడీ అయిపోయినట్టే. ఇందులోకి మనము తాలింపు పెట్టుకుంటే ఇంకా సూపర్ అంటే సూపర్ ఉంటుంది. తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు నూనె పోసుకొని జీలకర్ర, అలానే పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, అలానే 2-3 వెల్లుల్లి రెబ్బలు, ఒక ఎండుమిర్చి, కరివేపాకు, వీలైతే పచ్చిమిర్చి వేసుకోండి, సూపర్గా ఉంటుంది టేస్ట్. 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసేసుకొని కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత ఈ తాలింపుని పచ్చి పులుసు ఉన్న గిన్నెలోకైనా వేసుకోవచ్చు, లేదంటే పచ్చి పులుసుని ఈ తాలింపు పెట్టిన గిన్నెలోకైనా వేసుకోవచ్చు. ఎలా వేసినా కూడా టేస్ట్ మాత్రం అలానే ఉంటుంది. సూపర్గా ఉంటుంది ఈ రెసిపీ. తప్పకుండా ఈ సమ్మర్లో అందరూ ట్రై చేయండి. మనకి పచ్చి పులుసు ఎండాకాలంలో చలవ కాబట్టి ఎంత తిన్నా కూడా కమ్మగా ఉంటుంది. అలానే కడుపుకి చల్లగా అనిపిస్తుంది. పిల్లలు పెద్దలు ఎవరైనా కూడా ఇష్టంగా తినే రెసిపీ ఏదైనా ఉంది అంటే పచ్చి పులుసేనండి. పచ్చి పులుసు అయితే పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసాం. మరి ఇందులోకి కాంబినేషన్గా ఇంకొక రెసిపీ చూపిస్తానని చెప్పాను కదా, అది కూడా చూసేద్దాం. మరి పదండి అయితే. సాధారణంగా పచ్చి పులుసు అనగానే ఎగ్ ఆమ్లెట్ వేసుకొని తిందాం కదా అనుకుంటాం. ఎగ్ ఆమ్లెట్ వేడి చేస్తుంది ఎండాకాలంలో. ఎగ్ ఆమ్లెట్ కంటే కూడా ఎగ్స్ ఉడకబెట్టి ఈ విధంగా చేయండి. మన శరీరానికి వేడి చేయదు, అలానే హెల్తీ కూడా. గుడ్లు అయితే ఉడకబెట్టుకొని తీసుకోండి. మీకు ఎన్ని గుడ్లు కావాలంటే అన్ని ఉడకబెట్టి తీసుకోవాలి. నేను ఇక్కడైతే 4 ఎగ్స్ తీసుకొని చక్కగా గుడ్లు అయితే ఉడకబెట్టేసాను. గుడ్లు ఎక్కువసేపు ఉడికించాలి. ఎగ్స్ ఆటోమేటిక్గా బ్రేక్ అయ్యేంత వరకు ఉడికిస్తేనే మనకి ఎగ్స్ తీసేటప్పుడు పొట్టు అనేది త్వరగా వస్తుంది. ఎగ్స్ ఎక్కడ బ్రేక్ అవ్వకుండా నీట్గా వస్తాయి. ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఎగ్స్ వేసుకొని టేస్ట్కి సరిపడా ఉప్పు, పసుపు, కారం వేసుకొని కాస్త అలా ఫ్రై చేసుకుంటే చాలా చాలా యమ్మీగా ఉడకబెట్టిన ఫ్రైడ్ ఎగ్ పచ్చి పులుసు కాంబినేషన్ అద్దరిపోతుందండి. మరి నేను ప్రిపేర్ చేసిన పాతకాలం పద్ధతిలో పచ్చి పులుసు రెసిపీ మీకు నచ్చిందా? మరి నచ్చితే వీడియోకి అయితే లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. ఇలాంటి మరెన్నో టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ అవ్వండి ఛానల్కి.